స్తోత్రం, వందనాలు యేసయ్య. ప్రభా, ఇదిగో ప్రభా, మీరు ఉదయకాలం నుంచి ప్రభా మధ్యాహ్న కాలం వరకు మీరు కాచి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు ప్రభా. మీ యొక్క మందిరంలో ప్రభా, ఈ ఆవరణలో ప్రభా, మేము ప్రభా గడపడానికి మీరు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీకే వేలాది స్థుతులు స్తోత్రం ప్రభా. గొప్ప వారం కాదు కానీ ప్రభా, మీ యొక్క ఉచితమైన కృప ద్వారా ప్రభా మమ్మల్ని మీరు రక్షించుకొని ప్రభా మీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని ఇలా నిలవబెట్టినందుకు మీకే స్థుతులు స్తోత్రములు నాయన. ప్రభా, ఇదిగో ప్రభా, ప్రాముఖ్యంగా యవ్వనస్తుల కోరికల ప్రభా, మీరు ప్రభా మీ యొక్క మాటను వినిపించండి మీకే స్తోత్రం ప్రభా. యవ్వనస్తులకు ఎట్టి విధంగా ప్రభా వాకింగ్ కావాలో అట్టి విధంగా మీరే దయచేయండి తండ్రి, మీకే స్తోత్రం ప్రభా. వారు ప్రభా మీలో స్థిరంగా నాటబడ్డానికి మీ కృప దయచేయండి. మీ వాక్యాన్ని బట్టి ప్రభా వారి జీవితాలను ప్రభా వాళ్ళు బలపరుచుకునే వాళ్ళ కృప వారికి దయచేయండి తండ్రి, మీకే స్తోత్రం ప్రభా. ప్రాముఖ్యంగా ఎవరితో ఏం మాట్లాడాలో మాకు తెలియదు కానీ ప్రభా మీరే ప్రభా మిమ్మల్ని మీరు కనపరుచుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి కనపరిచి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వాళ్ళ ఇంటివారు అతన్ని పట్టించుకోరు. ఓకే, ఇంటివారు పట్టించుకోరు. ఆయన తన పని ఏదో తను చేసుకునే యవ్వనస్తుడు. ఆయన దేవుడు పిలిచిన విధానం ఆశ్చర్యకరమైన విధానం. దేవుడు వాడుకున్న విధానం ఇంకా ఆశ్చర్యం. అన్నిటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దేవుడు వాడుకుంటున్నాడని ఆ యవ్వనస్తుడు కూడా తెలియదు. ఆ యవ్వనస్తుడికి కూడా దేవుడు ఇలా నన్ను వాడుకుంటున్నాడని తెలియదు. కానీ దేవుడు వాడుకుంటున్నాడు, దేవుడు నిలబెట్టుకుంటున్నాడు, దేవుడే నడిపిస్తున్నాడు, దేవుడే అన్ని విషయాల్లో ఆయన ముందుండి ఆయనకి తీసుకెళ్తున్నాడు. అయితే ఈ వ్యక్తి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బైబిల్లో ఉన్న వ్యక్తే. ఆ వ్యక్తి అప్పటి వరకు ఎవరికీ తెలియని వ్యక్తి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఒక రాత్రికి రాత్రే పెద్ద స్టార్ అయిపోయాడు. ఆ స్టార్ అయిపోవడం, స్టార్ అవడం ఆ దేశానికి రాజు అయిపోయాడు. ఎవరండి ఆ వ్యక్తి? ఎవరు? దావీద్ మహారాజ్. చక్కగా చెప్పారు. మీరు గమనించండి, దావీదు దేవుడు కోసమని పరిగెట్టినట్లు కానీ, దేవా నన్ను వాడుకో అని కానీ, దేవా నన్ను రాజు చేయని కానీ, ఇస్ దర్ ఎనీ కాల్? అలాంటి పిలుపు ఏదైనా మీరు గమనించారా? లేదు. కానీ దేవుడు వాడుకోవాలనుకునేటప్పుడు, జనరల్గా దేవుడు ఎప్పుడు కూడా వాడుకునే వాళ్ళని ఎవరు వాడుకుంటాడంట? ఇంగ్లీష్లో ఒక పదం చెప్తుంటాం, గాడ్ డస్ నాట్ కాల్ ద క్వాలిఫైడ్ బట్ హీ కాల్స్ అండ్ క్వాలిఫైస్. అర్థం ఏంటండి? దేవుడు అన్ని విధాల ఈ యొక్క పరిస్థితికి లేదంటే ఈ యొక్క సందర్భానికి సరిపడవాడు వీడు అని అనుకొని దేవుడు ఎన్నుకోడంట. ఎవరిని ఎన్నుకుంటాడంట? ఏమి చేతకానోడు, ఎలాంటి క్వాలిటీస్ లేనోడు, అసలు ఈడే చేయగలడా అని అనిపించేవాడిని దేవుడు ఎన్నుకొని ఏం చేస్తాడు? ఆయన ద్వారా కార్యాలు చేస్తాడంట. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే జీరోని హీరో చేయగలడు. మార్నింగ్ మోజెస్ గురించి మనం విన్నాం కదా. మోషే ఆయన రాజు భవనంలో పెరిగాడు, రాణి దగ్గర పెరిగాడు, రాజకుమారుడిగా పెరిగాడు. కానీ ఆయన కాల్ ఏంటండి? ఆయన పిలిపేంటి? ఇశ్రాయేలుని విడిపించే నాయకుడి కింద ఆయన ఉంచాలి. రాజు కింద ఉంటే మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పినట్లు గుర్తు, ఎప్పుడైనా మోషే అన్న పేరు నేను వింటే నాకు 40 గుర్తుకొస్తుందని చెప్పాను కదా. ఏంటి ఆ 40s? ఫస్ట్ 40 రాజ కుటుంబంలో, రాజగృహంలో రాజుగా ఉన్నాడు. నెక్స్ట్ 40 అరణ్యంలో జీరో అయిపోయాడు. కంప్లీట్లీ ఏమీ లేదు, నాకు ఎలాంటి ఇంకా హోపే లేదు, నా జీవితం ఇక్కడితో అయిపోయింది, ఇంకా నా బతుకంతా ఎలా బతకాలి? అరణ్యంలో గొర్రెలు మేచుకుంటూ లేదంటే పశువులు కాసుకుంటూ నేను బతకాలనేది తీర్మానించుకున్నాడు. కానీ చివరి 40 దేవుడు బైబిల్లో ఆయన పేరు
సుస్థిరంగా ఉండిపోయేటట్లు రాశాడు. మోజెస్ వంటి వాడు లేడు అనేటట్లు రాశాడు. సో సచ్ ఏ కాల్, అలాంటి ఒక పిలుపు మనం ఈరోజు చూద్దాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులో ఒకరిని చాలమ్మా చాలు. ఇక్కడ దావీదు పేరు రాయబడిందా? సమూయేలుకి కూడా ఒక మిస్టరీ, అంటే సస్పెన్స్ అన్నమాట. దేవుడు పిలిచాడు సమూయేలు, ఇక సౌలు కాలం అయిపోయింది, ఇక నెక్స్ట్ వాళ్ళకి మరొక రాజు కావాలి, సౌలుని మర్చిపోయేటంతటి రాజు కావాలి. కాబట్టి నువ్వు నేను చెప్పే ప్రదేశానికి వెళ్ళు, ఆయిల్ పట్టుకొని వెళ్ళు, అనాయింటింగ్ చేయడానికి పలానా కుటుంబానికి వెళ్ళు, యెష్షయి అని ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కుమారులో ఒకరిని నేను బ్లెస్ చేయబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను, రాజుగా అభిషేకించబోతున్నాను అని చెప్పి పిలిచిన పిలుపు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, యవ్వనస్తులకు ప్రాముఖ్యంగా చెప్తున్న మాట ఏంటంటే, మీ పరిస్థితి మీ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేయలేదు. ఈ రోజున్న పరిస్థితి మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయలేదు. బట్ దేవుడు గనక మీ జీవితంలో జోక్యం చేసుకుంటే నీ భవిష్యత్తు నీకు కూడా తెలియనంత అందంగా మారబోతుంది. ఆ అందంగా మారాలంటే ఏం చేయాలి? మన జీవితాన్ని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. జీవితాన్ని దేవునికి అప్పగించిన తర్వాత ఏమీ చేయలేని మనల్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? ఒక స్థానానికి, ఒక స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు. ఈరోజు ఒక యవ్వనస్తుడి గురించి మనం వింటున్నాం. ఆ యవ్వనస్తుడి పేరు దావీదు. 16 సంవత్సరాలకు మించి ఉండదు. ఆయన దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఆయన దేవుడు పిలుచుకుంటున్నాడు, ఆయన దేవుడు భవిష్యత్తులో ఫ్యూచర్లో ఒక రాజుగా ముందే తీర్మానించుకున్నాడు. ఇది ఎవరికి తెలియదు? దావీదుకి తెలియదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఒక రాజుగా ఒకరిని నియమించబోతున్నాను, సమూయేలు నువ్వు వెళ్ళి అభిషేకించు అని. ఇది డిటర్మైన్డ్. అంటే ఈరోజు మన జీవితం ఎలాగ రూపించబడుతుందో మనకు తెలియదు, కానీ మనం నమ్ముకున్న మన దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఒక మంచి భవిష్యత్తును మన కోసం ఉంచుతున్నాడు. ప్రొవైడెడ్. కండిషన్ కిందన ఏముంది? ఏదైనా ఒక వస్తువు మీద కిందన గైడ్లైన్స్ రాస్తారు కదా, కండిషన్ ఏంటంటే ఇక్కడ షరతులు వర్తిస్తాయి. ఏంటా షరతులు? దేవునికి నువ్వు లోబడి ఉంటే అన్నీ సాధ్యమే. దేవుడు యొక్క ఆయన యొక్క అడుగుజాడలో నువ్వు నడిస్తే అన్నీ సాధ్యమే. ఇక్కడ చూద్దాం, చూడండి 11వ వచనం చదువుతాం. అడగ్గా అతడు ఇంకను కడసారి వారు ఉన్నాడు, అయితే చెప్పగా పిలువ నంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడును వాడైండును. నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వారిని అభిషేకం చేసును. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు దావీదు యొక్క పరిచయం ఎలాగంటే అక్కడ ఉంది. దావీదు గురించి వాళ్ళ తండ్రి చెప్తున్న మాట ఏంటండి?
కాదు కాదు. వాళ్ళ తండ్రి చెప్తున్న మాట ఏంటి? అయితే ఇంకను కడసారి ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అక్కడ ఉన్న పేరెంట్స్ కానీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరు కూడా దావీదుని రాజు అవుతాడని అనుకోలే. ఏ ఒక్కరు కూడా ఈయనకి రాజు అయ్యే క్వాలిటీస్ ఉంటాయని కూడా అనుకోలే. తండ్రి కూడా తన కుమారులందరినీ ముందే సిద్ధపరచమనే సమయాలు చెప్పినా సరే తండ్రి కూడా ఏం చేశాడంట, దావీదుని తప్పించి అందరినీ లైన్లో నిల్చోబెట్టాడంట. ఎందుకంటే దావీదు మీద ఆయనకు కూడా ఆలోచన లేదు. ఈరోజు యూత్ లేదంటే యవ్వనస్తులు అనుకుంటున్న మాట ఏంటంటే, ఎప్పుడు వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారంటే, నాకు టాలెంట్ లేదు, నాకు పెద్ద జ్ఞానం లేదు, నేను అంత బాగా చదువుకోలేను, నేను అంత బాగా కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొలేను అని భయపడుతుంటాం. కానీ దావీదుకు కూడా టాలెంట్ లేదు. నిజానికి రాజు అయ్యే టాలెంట్ లేదు. ఆయన టాలెంట్ ఏంటంటే గొర్రెలు కాసుకోవడం. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ గొర్రెలు కాసుకున్నాడు, పిలుచుకున్నాడు. ఈరోజు మనలో టాలెంట్ మనకు తెలియకపోవచ్చు, బట్ దేవుడికి తెలుసు. దేవుడు ఏం చేస్తాడంటే పైన రూపం మనం చూస్తాం, బాహ్య రూపాన్ని మనం చూస్తాం, లోపల రూపాన్ని ఎవరు చూస్తారు? మన హృదయాలు పరిశోధించేవాడు దేవుడు. ఏం చేస్తున్నాడంటే మన యొక్క అంటే వాట్ ఈజ్ దిస్ క్యాపబిలిటీ, నా క్యాపబిలిటీ, ఈ రాజేష్ అనే వ్యక్తి ఏం చేయగలడు అనే క్యాపబిలిటీస్ ఎవరు తెలుసు అంటే నాకు కూడా తెలియవు. ఎవరు తెలుసు అంట? దేవుడికి తెలుసు. చేయాల్సిందల్లా ఏంటంటే మనం మనల్ని మనగా దేవుడికి అప్పగించుకోవాలి. ఇక్కడ దావీదుని మనం అంటే మనతో పాటు మనం ఒకవేళ ఎగ్జాంపుల్ కింద పక్కన పెట్టుకుంటే దావీదు మనం ఒకే స్టాండర్డ్స్లో ఉన్నాం. దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు, మనం ఏదో మనం నచ్చిన పని చేసుకుంటున్నాం. దావీదు ఫ్యామిలీ కూడా తెలుసుకోలేనంత క్వాలిటీస్ దావీదులో లేవు, ఎక్కడో ఉన్నాడు. మనకు కూడా ఎవరు పట్టించుకోరు. మనం రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏమవుతామో మనకు తెలియదు. కానీ దేవుడు మనల్ని నియమించుకోబోతున్నాడు. యూత్ వెరీ పర్టికులర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగేవాడు. హీ కెన్ కన్వర్ట్ ఎనీథింగ్ టు ద పాసిబిలిటీస్. ఎలాంటి దాన్నైనా సరే చేయగలము అనే పరిస్థితిలోకి తీసుకురాగలడు. మరి దావీదు ఏం చేశాడో చూద్దాం. చూడండి, అదే 17వ అధ్యాయంలో 34 నుంచి 37 వరకు చూద్దాం. సౌలుతో ఇట్లనెను, నీ దాసుడినైన నేను అని చెప్పమ్మా, కాయిచుండా ఎలుగుబంటి వచ్చి నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా నేను చంపితేనే అగుననియు యెహోవా చాలు. ఇప్పుడు మీరు గమనించిన విషయం ఏంటంటే దావీదు ఆయన దేవుడు పిలిచేటప్పటికల్లా ప్రైవేట్గా అంటే తన యొక్క వ్యక్తిగత జీవితంలో తన గొర్రెలు కాచుకుంటున్నాడు కదా, కాచుకుంటున్నప్పుడే తనకి తెలీదు రాజు అవుతున్నాడని. కానీ తనలో ఉన్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే తన మందని తను కాపాడుకోగలిగేవాడు. తన మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఒకవేళ గనక 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే దావీదు ఏం చేస్తాడు? ఆ 99ని పక్కన పెట్టి ఆ ఒక్క గొర్రె, సింహపు నోట్లో పడుతున్న ఆ ఒక్క గొర్రె, ఎలుగుబంటి బారిన పడుతున్న ఆ ఒక్క గొర్రెను కాపాడడం కోసం తన ప్రాణాన్ని అడ్డుగా వేసేవాడు. ఒక రాజుకు కావాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడం కాదు, ఏంటంటే తన ప్రజల కోసం తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టగలిగేవాడు కావాలి. సో దేవుడు హృదయాలను పరిశోధించేవాడని చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే దావీదు తన ప్రాణానికి మించి తన గొర్రెలను ప్రేమించాడు. ఈరోజు యవ్వనస్తులు మనం
మన కాలింగ్, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు గొప్పగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుడు మెచ్చే విధంగా మన ప్రవర్తన ఉండాలి. దేవుడు మనల్ని చూసే విధంగా మన ప్రవర్తన ఉండాలి. దేవుడు మనల్ని చూడకపోతున్నా మనం చేసే ప్రతి పనిలో మనం దేవుణ్ణి ఆకర్షించేవారిగా ఉండాలి. దావీదు ఏం చేస్తున్నాడంట, తనకిచ్చిన పని ఏంటి? గొర్రెలను కాపాడడం, గొర్రెలను కాయడం. ఆ ఇచ్చిన పనిని ఆయన ఏం చేస్తున్నాడంట, 100% తన ప్రాణాన్ని అడ్డు పెట్టైనా సరే తను కాపాడుతున్నాడు. ఆ క్వాలిటీ ఆయన ఏం చేసిందంటే దేవుణ్ణి తన వైపు తిప్పేటట్లు చేస్తుంది. అక్కడ కిందన ఒక మాట చదివారు కదా, 37వ వచనం చదవండి అమ్మ ఒకసారి. యెహోవా చాలు. ఇప్పుడు ఒక్క మాట అడుగుతాను. ఇప్పుడు దావీదుకి యుద్ధం మీద అనుభవం ఉందా? వాళ్ళ అన్నలకు కానీ ఇతర సైనికులకు అనుభవం ఉందా చెప్పాలి. ఎవరికి ఉంది? అన్నలకు ఉంది. అక్కడ చాలామంది ఉన్నారు కదా, అనేకమంది సైన్యులు ఉన్నారు. సౌలు కూడా ఉన్నాడు, రాజు కూడా ఉన్నాడు, అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు శత్రువుని చూసి భయపడేది ఎవరు, భయపడంది ఎవరు? ఇక్కడ ఈ మాటలో వారందరూ భయపడుతున్నారు. ఇప్పుడు భయపడలేనిది ఎవరు? ఎందుకు భయపడలేదంట? దేవుడు మనకి కష్టాలు పెడతాడు. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కష్టాలు ఉంటాయి. మనం ఆ కష్టం రోజు ఏమంటాం చెప్పాలి? ఏమంటాం ఆ రోజు కష్టం మనకు ఎదురైన రోజు? మొట్టమొదటిగా ఒప్పుకోకపోయినా దేవుని మనం నిందించకుండా మన కష్టం మనం దాటం. తప్పనిసరిగా దేవుడి దగ్గరికి వెళ్ళడము, లేదంటే మనం ఎవరితో షేర్ చేసుకున్నాడైనా నాకే ఇచ్చాడు ఈ కష్టం అనే ఆలోచన వస్తుంది. ఇక్కడ దావీదు సింపుల్గా చెప్తాను, మీరు గమనించండి. ఒక గొర్రెపిల్ల పోతే పెద్ద కష్టమైన విషయం కాదు. ఒక గొర్రెపిల్ల చచ్చిపోతే పెద్ద కష్టమైనది. ఆయన ప్రాణం ఉంది కదా అని ఆలోచించుకోవాలి. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ గొర్రెపిల్ల ప్రాణం తనకి ఇంపార్టెంట్. బికాజ్ ఆయన రెస్పాన్సిబిలిటీ అది. తనకిచ్చిన శ్రమ ఏంటంటే, నువ్వు చేస్తున్న పని, నువ్వు కొన్ని గొర్రెలను కాస్తున్నావు, దాన్ని నువ్వు నిజంగా కాపాడడానికి నీకు అనేకమైన అవాంతరాలు ఎదురవుతాయి. ఈరోజు మీరు ఒక స్కూల్లో, కాలేజీలో, ఒక జాబ్లో ఉంటారు. మీకు అనేకమైన అవాంతరాలు ఎదురవుతాయి. యూ ఫేస్ మల్టిపుల్ డిఫికల్టీస్, రకరకాలైన ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ నిజంగా నిలవబడగలిగితే ఆయన ఏమని చెప్తున్నాడు? నన్ను విడిపించిన ఆ సింహపు నోటి నుంచి, ఎలుగుబంటి చేతి నుండి విడిపించిన ఆ దేవుడు ఈ ఫిలిస్తీయుడి చేతి నుంచి నన్ను విడిపించడా అన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం! ఎలా వచ్చింది ఆ విశ్వాసం? అదే ఆ దావీదే ఆ సింహాన్ని, ఆ ఎలుగుబంటిని చూసి పారిపోయినాడు అనుకోండి, ఒకవేళ ఈ గొలియాత్ని చూస్తే ఏం చేస్తాడు? యుద్ధానికి వస్తాడా? అసలు గొలియాత్ దగ్గరికి వస్తాడా? భయమే, ఎక్కడున్నా భయమే. కానీ దావీదులో ఉన్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే, తనకిచ్చిన పనిని ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా సరే, హీ వాజ్ దేర్ టిల్ ద ఎండ్. తను చివరిగా ముగించేంత వరకు కూడా దావీదు నిలబడి ఉన్నాడు. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ ఫిలిస్తీయుడు ఆ సింహం కన్నా గొప్పోడు కాదు, ఈ ఫిలిస్తీయుడు ఆ ఎలుగుబంటి కన్నా గొప్పోడు కాదు. ఈ ఫిలిస్తీయుడు ఆ దేవుడు ఈ ఫిలిస్తీ నుంచి కూడా నన్ను విడిపించగలడు అనే విశ్వాసం ఏర్పడడానికి కారణం ఏంటంటే, దావీదు ఆల్రెడీ అంతకు మించిన కష్టంని ఎదిరించి వచ్చాడు. ఈరోజు మనకి కష్టాలు వస్తున్నాడు, మనం ఏమనుకుంటాం? యూత్ ఏమనుకుంటారు చెప్పండి మీరే? ఏమనుకుంటారు? కష్టం రాగానే ఏమనుకుంటారు? యూత్కి ఎలా ఉంటుంది అంటే అన్నీ స్మూత్గా నడిచిపోవాలని అనుకుంటారు. యవ్వనస్తుల నుంచి మధ్య వయసుకు వస్తే, అంటే 30 దాటిన తర్వాత కష్టమేంటో నష్టమేంటో అర్థమవుతుంది. కానీ 30 లోపల ఉన్న వాళ్ళన్నీ ఏంటంటే అనుకున్నది అనుకున్నట్లు అయిపోవాలనుకుంటారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నిన్ను స్ట్రాంగ్ చేయాలంటే నువ్వు తప్పనిసరిగా కొన్ని స్ట్రగుల్స్ నుంచి వెళ్ళాలి. నువ్వు నీ యొక్క శత్రువుని ఎదిరించుకోవాలంటే, రేపు దేవుని కోసం నువ్వు నిలబడాలంటే నువ్వేం చేయాలంట? అన్నింటి గుండా తట్టుకొని నిలబడగలిగే ధైర్యం నీకు ఉండాలి. దావీదు అలా నిలబడ్డాడు కాబట్టే దేవుని యొక్క దృష్టిలోకి వచ్చాడు. మరొక వచనం చూద్దాం, చూడండి. అదే 17వ అధ్యాయం 38, 39. పిమ్మట సౌలు వాడుక లేదు, కత్తి పట్టుకొని
ఉమ్. ఆ, దావీదు ఇవి నాకు వాడుక లేదు. ఉమ్. సౌలుతో చెప్పి చాలు. సౌలు అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ అబ్బాయి కాన్ఫిడెంట్గా ఉన్నాడు, యుద్ధానికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాడు. కాబట్టి యుద్ధంకి వెళ్ళే వాళ్ళు ఎలాగా వాళ్ళ యొక్క ఆభరణాలు, వాళ్ళ యొక్క కవచాలు ఎలాగైతే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలో అవన్నీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ అబ్బాయి వయసు ఉన్న వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు. అందరూ పెద్దోళ్ళే, కొంచెం భారీగా ఉన్నవాళ్ళే. జస్ట్ టీనేజర్. కాబట్టి ఈయన సరిపడ బట్టలు లేవు. రాజు ఏం చేశాడు, తన బట్టలని, తన యొక్క శిరస్థానాన్ని, తన యొక్క కవచాలను అన్నిటిని ఇచ్చి ఇవి వేసుకొని నువ్వు యుద్ధంకి వెళ్ళని చెప్పాడు. చెప్పినప్పుడు దావీదు ఏమనుకున్నాడు, వేసి వెళ్దాం అనుకున్నాడు. కానీ అన్నీ లూజు, తల నుంచి హెల్మెట్ నుంచి కాలు షూస్ వరకు అన్నీ లూజే. అవి వేసుకుంటే ఒక అడుగు వేస్తే ఒక అడుగు పడిపోతున్నాడు. ఏమన్నాడు, ఇవన్నీ నాకు వాడుకలేదు, తీసేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, మనం జనరల్గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా, యూత్కి అడుగుతున్నాను, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక విషయంలో సక్సెస్ అయ్యారనుకోండి, మీరు ఏం చేస్తారు? అప్పటి వరకు మీరు పడిన కష్టం పక్కనెట్టి మీరు అలాగే వెళ్ళాలని ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు 10th క్లాస్ ఎగ్జామ్ రాశారనుకుందాం. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ ఫ్రెండ్, నేను గైడ్ మాత్రమే చదివానమ్మా, గైడ్లో ఉన్నవన్నీ చదివాను, క్వశ్చన్కి ఆన్సర్ చదివాను, టెక్స్ట్ బుక్ నేను ఎప్పుడు చదవలేదు, జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదివాను, అందులో వచ్చాయి కాబట్టి నాకు 100కి 100 మార్కులు వచ్చాను. మీరు టెక్స్ట్ బుక్ అంతా చదువుతారు, ప్రతిదీ అర్థం చేసుకుంటారు, ఏ పేపర్లో ఏ పేజ్లో ఏమున్నాయి అన్నీ మీకు కంఠస్థ అవ్వచ్చు, అన్నీ మీకు తెలుసు. కానీ మీరు గైడ్ చదవలే. ఇప్పుడు మీరు తర్వాత ఏం చేస్తారు? మీకు మంచి మార్కులు రావాలంటే ఏం చేస్తారు చెప్పండి? గైడ్ చదువుతారు. కానీ మీ యొక్క వాడుక ఏంటి? టెక్స్ట్ బుక్ చదవడం. గైడ్తో చదివితే మంచి మార్కులు వస్తాయేమో, కానీ టెక్స్ట్ బుక్ చదివితే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అది రేపు పొద్దున్న ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా కాపాడుతుంది. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, కంఫర్ట్ చూడలేదు దావీదు కంఫర్ట్ చూసుకోలే. దావీదు అవి వేసుకుంటే నేను ఎవరైనా నన్ను కత్తితో పొడిచినా తగలదు, ఏదైనా రాయేసినా తగలదు, ఏమైనా పడిపోయినా ఏమీ అవ్వదు దెబ్బ అని ఆలోచించలే. ఆయన ఏం చేశాడంట, ఇవి నాకు అవసరం లేదు, నా వాడికేంటి, వాట్ ఈజ్ మై రెగ్యులారిటీ, నేను నా గొర్రెలను ఎలా కాపాడుకునేవాడిని, ఎలా ఉన్నానో అలాగే, తలకేమొద్దు, కాలుకేమొద్దు, ఒంటికేమొద్దు, ఎలా ఉన్నానో అలాగే. సో ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అనేది ఈ విషయం. యూత్ ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. పక్కన వాడిని చూసి మనం అది కాపీ చేయకూడదు. అది మన కప్ ఆఫ్ కాఫీ కాకపోతే, కప్ ఆఫ్ టీ కాకపోతే మనం దాన్ని ముట్టుకోకూడదు. దేవుడు మనల్ని ఎలా ఉంచినా మనల్ని నడిపించగలడు. గమనించండి. మీకు మంచిదైతే మీరు గ్రహించండి పక్కన వాళ్ళ విషయం. కాకపోతే దేవుడు ఒకవేళ నిన్ను ఇలాగే ఉంచాలనుకున్నప్పుడు డోంట్ గెట్ ఫోర్స్డ్. మీ మట్టుకు మీరు నాకు అది కావాలి, నేను అందంగా కనిపించాలంటే లిప్స్టిక్ కావాలి, మేకప్లు కావాలని పెట్టుకోవద్దు. నువ్వు ఎలా ఉన్నా దేవుడికి నచ్చుతావు. ఇక్కడ దావీదు ఏం చేశాడంట, తన మీద ఉన్న వాటిని అన్నింటినీ కూడా తీసివేశాడు. సో మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మనగా ఉండడమే మన యొక్క ఐడెంటిటీ. దావీదు రాజుగా అవ్వడానికి ముందు ఒక ప్రక్రియ జరిగింది. ఆయన పిలిచారు, ఆయన యుద్ధానికి వచ్చాడు, ఒక ఫిలిస్తీన్ని చంపాడు, ఒక భారీకాయుడైన ఫిలిస్తీన్ని చంపాడు. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ జరిగింది. ఈ ప్రాసెస్ తర్వాత ఆయనకి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. కానీ దీంట్లో ఎక్కడ కూడా షార్ట్ కాల్స్ లేవు. అంటే సింపుల్గా చెప్పాలంటే రాత్రికి నేను స్టార్ అవ్వాలన్న ఉద్దేశంతో ఏమీ చేయలేదు ఆయన చేస్తూ దేవుడు ఆయన ఆశీర్వదించాడు కాబట్టి ఆయన ఈ బికేమ్ స్టార్ ఓవర్ నైట్. మీరు గమనించండి, ఆయన తనది కాని దాన్ని ఆయన కాపీ చేయలే. దీంతో నేను యుద్ధానికి వెళ్ళలేను, అది గమనించాలి. మన పరిస్థితి, మన క్వాలిటీస్, మన యొక్క నైపుణ్యం ఏదో దాన్ని బట్టి మన ఎగ్జామ్స్కి వెళ్ళాలి, మన జాబ్ చేయాలి, మనం సొసైటీలో బతకాలి. అలా బతికితేనే అది మనకు మంచిది. దావీదు అలాగే ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం, 17వ అధ్యాయంలోనే 40వ వచనం చదువుదాం. చూడండి. కాడని 40వ వచనం అమ్మ, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని
నుంచుకొని చాలు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. యూత్ ఆర్ లేదంటే రేపటి గురించి, భవిష్యత్తు గురించి బాగా ఆలోచించే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మంచి జాబ్ కావాలనుకోండి. మంచి జాబ్ కావాలంటే ఏం కావాలి? మంచి చదువు ఉండాలి, బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవాలంటే ఏం ఉండాలి? డబ్బులు ఉండాలి. మీరు చెప్తుంది కరెక్టే. లేదు, మన పేరెంట్స్ మనకు పెట్టలేరు. ఏం చేయాలి? 5 రొట్టెలు 2 చేపలు స్టోరీ తెలుసు కదా. దేవుడు ఏం చేశాడు? 5 రొట్టెలను 2 చేపలనే ఆశీర్వదించాడు. ఇక్కడ ఈ దావీదు దగ్గర వడిసే కొన్ని నున్నని రాళ్ళు ఉన్నాయి. కత్తి పట్టుకెళ్ళలేదని రాసుంది, డాలు లేదని చెప్పి రాసుంది, శిరస్త్రాణం లేదు, ఎలాంటి శిరస్త్రాణం కాదు, కానీ ఎలాంటి ప్రొటెక్టివ్ ఏవీ లేవు ఆయన దగ్గర. కానీ ఆయన ఎలా వెళ్ళాడంట? వడిసే రాళ్ళు. మనకు దేవుడు ఎలాంటి కుటుంబంలో ఉంచాడో, ఎలాంటి పరిస్థితులు గుండా మనం తీసుకెళ్తున్నాడో, ఆ పరిస్థితులకు అనుకూలంగా మళ్ళీ మనం మౌల్డ్ చేసుకొని మన ఫ్యూచర్ కోసం మళ్ళీ మనం మౌల్డ్ చేసుకోగలిగితే అది మంచిది. ఇక్కడ దావీదు రాళ్ళను ఏదుకొని దేవుడికి ప్రార్థన చేశాడు. మనం ఒకవేళ అఫోర్డబుల్ ఫ్యామిలీలో లేకపోతే, అఫోర్డబుల్ జాబ్లో లేకపోతే, అఫోర్డబుల్ చదవలేకపోతే మనం చేయాల్సింది ఏంటండి? దేవుడి మీద ఆధారపడాలి. మనకి ఏముందో దాన్ని బట్టి దేవుడి మీద ఆధారపడాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? దాన్ని బట్టే దీవిస్తాడు. ఒక్క మాట చూడండి, 45వ వచనం చదువుతాం. ధరించుకొని అయితే అప్పగించును. చాలమ్మా, చాలు. మీరు గమనించాలి, దావీదు ఒక యవ్వనస్తుడిగా ఉన్న దావీదు ఒక రాజుగా మారడానికి ఒక ప్రక్రియ మనం గమనిస్తున్నాం. ఆయన దగ్గర ఎలాంటి ఈటలు లేవు, ఆయన దగ్గర ఎలాంటి నైపుణ్యం లేదు, ఆయన దగ్గర ఎలాంటి సపోర్టింగ్ సిస్టమ్ లేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంట? ఫిలిష్తీయుడు, ఒక బాగా బలవంతుడైన ఒక సైనికుడి మీద, లేదంటే తన యొక్క విరోధి మీద తను మాట్లాడుతున్న మాట, నీవు కత్తి, ఈటె, బల్లెము ధరించుకొని నా మీదకి వచ్చినావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. మనం ఎప్పుడైనా సరే మనం ఒక పరిస్థితి గుండా వెళ్ళేటప్పుడు దావీదుకున్న గొప్ప బలం, గొప్ప ఆలోచన ఏంటి అంట? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను విడిపించగలడు, నాకు విజయం దయచేయగలడు, నేను సింహం, ఎలుగుబంటి వాటి మీద నేను ఎలా విజయం పొందానో అలాంటి విజయాన్ని నాకు అనుగ్రహించగలడు అని నమ్మి అదే మాటతో దావీదు ఏం చేస్తున్నాడంట? శత్రువు మీద కూడా వెళ్ళాడు. ఈరోజు మనం కూడా ఒక యవ్వనస్తులుగా ఉన్న మీరు కూడా చేయాల్సింది ఏంటంటే, మీరు తప్పనిసరిగా ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు ఉంటే మీకు జయం తప్పదు. దేవుడు ఉన్నాడనే ఆ ఆలోచన బట్టి మీరు ముందుకు వెళ్ళాలనేది ఈ యొక్క ఆలోచన. చూద్దాం, చివరి వచనం చూద్దాం, 17వ అధ్యాయం 50వ వచనం. దావీదు బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఫిలిష్తీయుని కొట్టి చంపెను. చాలమ్మ. ఇప్పుడు 16వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఎవరో మనకు తెలియదు. అప్పటి వరకు మనకు ఎవరో తెలియదు. 16వ అధ్యాయం 1వ వచనంలో యెష్షయి కుమారులో ఒకడు అని మనకి ప్రస్తావించబడింది. ఇప్పుడు దేశం మొత్తం చూస్తుంది, ఇశ్రాయేలు సైన్యం అంతా చూస్తుంది, మొత్తం అందరూ చూస్తున్నారు. దేశం అంతా ఈ అబ్బాయి ఎంత సాహసంగా వెళ్తున్నాడు, ఏం సాధిస్తాడో చూద్దాం అనేసి అని ఎదురు చూస్తున్నారు. అంటే లిటరల్గా
ఏం న్యూస్ రాబోతుంది, నేను గెలుస్తాడా చచ్చిపోతాడా, గెలుస్తాడా చచ్చిపోతాడా. కానీ ఈ 50 వచనం వచ్చినప్పటికల్లా మీరు గమనించినట్లయితే దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై. గమనించాలి, ఏ విధమైన బలం ఉంది ఆయన దగ్గర? చేతుల్లో బలమా, దేహంలో బలమా, హైట్లో బలమా? దేంట్లోనూ లేదు. మరి ఎలా బలాఢ్యుడు అయ్యాడంట? ఓన్లీ బికాజ్ హీ హ్యాడ్ గాడ్. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన బలాఢ్యుడై ఖడ్గము లేకయే. గమనించాలి, హీ డోంట్ హ్యావ్ ఎనీ ఆర్మ్స్. ఆయన దగ్గర ఎలాంటి ఆయుధం లేదు. ఎలాంటి ఆయుధం లేకుండానే వడిసెలతోనూ రాతితోనూ ఫిలిస్తీని కొట్టి. ఇప్పుడు మీకు ఒక్క క్యాలిక్యులేషన్ చెప్పి నేను ముగించేస్తాను. ఇశ్రాయేలు దాదాపు ఒక 50,000 మంది ఉండుంటారా సైన్యంలో? 50,000 మంది కాదు అవ్వదు అని చెప్పిన మాటలే కదా అవన్నీ. ఆయన మనం చంపలేము, ఆయన మనం తట్టుకోలేము, ఆయన చేతిలో మనం చచ్చిపోవడం ఖాయం అని అనుకున్నదే కదా. ఒక 50,000 మంది విశ్వసించలేనిది ఒకే ఒక్క వ్యక్తి విశ్వసించాడు. ఒకే ఒక్క వ్యక్తి అనుకున్నాడు, నేను దేవుని యొక్క తరపున నేను నించొని నేను గెలుస్తాను అని తీర్మానించుకున్నాడు. అలాగే యుద్ధం చేశాడు. అలాగే తన దగ్గర ఉన్న రాళ్ళతోనే యుద్ధం చేశాడు. చివరిగా విజయాన్ని సంపాదించుకున్నాడు. అండ్ దాట్ వాజ్ ద కీ పాయింట్. అదే దావీదును రాజుగా మార్చడానికి ఒక ప్రధానమైన సందర్భంగా మారింది. ఆ తర్వాత ప్రజలందరూ ఏమన్నారు? సౌలుకి ఎన్ని జైలు? సౌలుకి ఎన్ని? సౌలుకి 1000, దావీదుకు ఇందాక చెప్పాను కదా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడని. అప్పటి వరకు ఉన్న రాజుకి 1000 జైలు, దావీదుకు 10,000. 10 times. జస్ట్ ఆయన చేసింది ఏంటంటే, యవ్వనస్తుడు, బలం లేదు, ఆలోచన లేదు, ఎలాంటి గొప్పగా సాధించేస్తానన్న అనుభవం కూడా లేదు. కానీ when he stand with God, దేవునితో నిలబడినప్పుడు అనుభవం ఉన్నవాడి కంటే గొప్పవాడైపోయాడు, బలం ఉన్నవాడి కంటే గొప్పవాడైపోయాడు, రాజ్యం నడిపించిన వాడి కంటే గొప్పవాడైపోయాడు, శత్రువులందరికన్నా గొప్పవాడైపోయాడు, రాజుగా మారడానికి సిద్ధమైపోయాడు. ఈరోజు మనం అలాంటి పరిస్థితుల్లోనే ఉంటాం. కానీ మనం ఎప్పుడు ఏం ఆలోచించుకుంటాం? ఎప్పటికప్పుడు డిమోటివేట్ అయిపోతుంటాం. దావీదు డిమోటివేట్ అవ్వలేదు. మాటి మాటికి మీరు గమనిస్తే ఆ అధ్యాయం మళ్ళీ చదివినప్పుడు మీరు గమనిస్తే మాటి మాటికి దేవుని యొక్క ఆలోచన చొప్పున దేవుడు ఉన్నాడన్న నిరీక్షణ వలన ఆయన ఏమంటున్నాడంట, నేను గెలుస్తాను, నేను గెలుస్తాను, నేను గెలుస్తాను, నన్ను పంపించండి అంటాడు. అండ్ ఫైనలీ ప్రూవ్ ఇట్. దేవుడు ఉన్నాడు, ఇప్పటికీ ఓడిపోడు. దేవుడు ఉన్నవాడు ఎలాంటి గడ్డు పరిస్థితినైనా ఎదుర్కోగలడు. అలాంటి కృప, అలాంటి దీవెన దేవుడు మనకు దయచేయను గాక.